నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 8th జూన్ 2024. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 3 and verse 26. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ye are all the children of God by faith in Christ Jesus. By faith in Christ Jesus. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాస మూలముగా దేవుని కుమారులై ఉన్నారు. We are the children of God. We are the sons of God. కానీ జాగ్రత్తగా గమనించాలి. దేని బట్టి అంటున్నారండి? యేసుక్రీస్తు వలన. ఓన్లీ త్రూ క్రైస్ట్. అది కూడా నువ్వు నమ్మాలి, విశ్వాసం మూలముగా. ఏమని నమ్మాలి? యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు వెలచెల్లించి మనలను పాపం నుంచి విమోచించి ఉన్నాడని నమ్మాలి. విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుమారులము, దేవుని పిల్లలమై ఉన్నామని నమ్ము వరకు మనము వారసులము కాలేము. కుమారులైతే వారసులు అని వాక్యంలో చదువుతాము. దేవుని వారసులము అనే ఆలోచన, అనే కాన్షియస్నెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే మనము దేవుని పిల్లలము, దేవుని కుమారులమని విశ్వసిస్తాము. కనుక యేసుక్రీస్తును ధరించుకున్న మనము, క్రీస్తులో బాప్తీసం తీసుకున్న మనము ఏమని విశ్వసించాలి, ఏమని నమ్మాలంటే మనము దేవుని కుమారులై ఉన్నామని నమ్మాలి. దేవుని కుమారులని పిలబడే ఆ టైటిల్, ఆ స్థాయి ఎంతో ఉన్నతమైనది. దేవుని కుమారులని పిలబడకుండా మనకు నిత్య జీవము లేదు. దేవుని కుమారులని పిలవబడకుండా మనము పరలోక రాజ్యములో ప్రవేశించలేము. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేని కొరకు తెలుసండి? మనలను దేవుని కుమారులుగా చేయుటకు వచ్చాడు. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్ యు బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ టు బీ ద సన్స్ ఆఫ్ గాడ్? దేవుని కుమారులుగా నీవు పరిపక్వం అవుతున్నావా, మారుతున్నావా? హిందీ में पढ़ेंगे गलतियों का पत्र, उसमें 3रा अध्याय और हम 26 वचन 26 वचन पढ़ेंगे. गलेशियंस चैप्टर 3 और वर्स 26. क्योंकि तुम सब उस विश्वास करने के द्वारा जो मसीहा यीशु पर है परमेश्वर की संतान है. देखो, हम कब परमेश्वर के संतान बनते हैं? जब हम मसीहा में रहते हैं. क्योंकि तू सब उस विश्वास करने के द्वारा जो मसीहा यीशु पर है. आपको विश्वास करना है जब कि आप परमेश्वर के संतान हैं, परमेश्वर के पुत्र हैं. जब तक आप परमेश्वर के पुत्र करके आप कबूल नहीं करते, आप विश्वास नहीं कर सकते, तब तक आप उनका वारिस नहीं बन सकते हैं. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది మన జీవితాల్లో పొందపోవడానికి కారణం ఇదేనండి. మనము వారసులమని గుర్తించలేక. వారసులమని గుర్తించాలంటే మనం ఆయన కుమారులని కాన్షియస్నెస్లో మనం జీవించాలి. ఆల్ క్రిస్టియన్స్ షుడ్ అండర్స్టాండ్, బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ we are made the sons of God. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన వాడా, నీ కుమారులుగా ప్రభా మేము జయించేవారము, నీ కుమారులుగా మా ప్రార్థనకు జవాబిచ్చేవారము, మీ కుమారులుగా ప్రభా ఎక్కలేంత ఎత్తైన కొండ ఎక్కేవారమయ్యా, సహాయం చేయండి. అటువంటి నడిపింపులో ప్రతి ఒక్కరిని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. సమలో రక్షకుడా, అనారోగ్యం వారందరినీ ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేసిన స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ తండ్రి, ఉద్యోగంలో వ్యాపారం చేసిన వారిని దీవించి ఆశీర్వదించిన స్తోత్రం. చదువుకుంటున్న
ఉంటున్న బిడ్డలు జాబ్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎగ్జామ్స్ కొరకు జాబ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని నీవు దీవించి నీవు రక్షించి కాపాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, వారిని దీవించడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల ప్రతి ఒక్కరిని వర్ధలింపు చేసి మీరు కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలోనైనా తండ్రి పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించిన ఆయన సర్వసత్యంలోనైనా దేవా నిన్ను ఎరిగి పరిచారం చేయుటకు కృపద ఇచ్చామని అడుగుతున్నాను. సహాయం చేయని మినిస్ట్రీలో మీ తోడుకై స్తోత్రం. భారతదేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా మీరు దీవించినందుకు స్తోత్రం చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనతేగా కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడేయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.